మనతో పాటు హైదరాబాద్ సిపి అవినాష్ గారు ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాము. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ న్యూ ఇయర్ ఈవెంట్కి ఎలా ఉండబోతున్నాయి? ఇప్పుడు మా ప్రెస్ మిత్రులతో జరిగిన ఇంటరాక్షన్లో వీ హ్యావ్ టోల్డ్ ద రూల్స్ విత్ రిగార్డ్ టు ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్, ఈవెంట్ ప్లేసెస్లో, రోడ్స్లో, పబ్లిక్ ప్లేసెస్లో. సో వీ వాంట్ ఎవ్రీబడి టు ఫాలో దోస్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ సో దట్ దే కెన్ హ్యావ్ అ గుడ్ celebration as well as cause minimum inconvenience to people around them. So we'll be keeping దాని మీద వాచ్ పెడతాం అండ్ ఎనీ వైలేషన్స్కి వీ విల్ బీ టేకింగ్ యాక్షన్. అదేవిధంగా చాలా పబ్స్లో కూడా ఈ కన్స్యూమర్ ఇంకా పెడ్లర్స్ దొరకడం కూడా జరుగుతుంది. వాళ్ళపైన ఎలాంటి చర్యలు తీసుకుంటారు? వాళ్ళపైన నిఘా ఎలా ఉంది? We are keeping a watch on all event places, whether it is pubs, farmhouses, హోటల్స్, రెస్టారెంట్స్, అన్ని ప్లేసెస్లో ఎక్కడ కూడా మాకు ఐదర్ ఎనీ ఇన్పుట్ వచ్చినా కానీ ర్యాండమ్గా కూడా చెక్ చేస్తాం. ఎనీ వైలేషన్ వీ విల్ టేక్ వెరీ స్ట్రాంగ్. టీఎస్ యాప్ ద్వారా కూడా మీకు కిట్స్ రావడం కూడా జరిగింది. అదేవిధంగా అంటే ఎలా ఆ కిట్స్ని ఎలా ఉపయోగిస్తారు? మీకు ఎన్ని కిట్స్ వచ్చాయి? కిట్స్ విల్ బీ యూస్డ్ డిపెండింగ్ ఆన్ ద సిచ్యువేషన్ అండ్ ఎక్కడ అలాంటి మనకి డ్రగ్స్ పెడ్లింగ్ కానీ కన్జంప్షన్ ఇన్పుట్ వస్తే డెఫినెట్లీ విల్ యూస్ దోస్ కిట్స్. ఓకే, ఎంతసేపటి వరకు పర్మిషన్స్ ఉన్నాయి? ఆల్ చెప్పాం కదా 1 o'clock. థ్యాంక్ యూ. చూస్తున్నారు కదా, న్యూ ఇయర్ సెలబ్రేషన్ అనేది కూడా చాలా హ్యాపీగా జరగాలి. కానీ అదేవిధంగా ఎవరైతే రూల్స్ని వైలేట్ చేశారో అసలు తగ్గేదే లేదు, వాళ్ళపైన కఠినమైన చర్యలు తీసుకుంటాం. అందరూ కూడా ఎవరైతే కన్జ్యూమర్ చేస్తున్న పెడలర్స్ ఉన్నా కూడా 100కి డైల్ 100కి ఎమర్జెన్సీ కాల్ చేయాలి. మీ పట్ల ఏదైనా వైలేషన్ జరుగుతుంది అంటే వెంటనే పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కూడా జరగదు. డ్రంక్ అండ్ డ్రైవ్లో వాళ్ళు దొరికిన వాళ్ళ మీద కేసులు ఖచ్చితంగా బుక్ చేస్తామని పోలీసులు చెప్పడం కూడా జరుగుతుంది. హ్యాపీ అండ్ సేఫ్ న్యూ ఇయర్ ఉండాలి, కానీ ఎవరు కూడా వైలేట్ చేయొద్దు, రూల్స్ పాటిస్తూ సెలబ్రేట్ చేసుకోవాలని చెప్పడం కూడా జరుగుతుంది. మనతో పాటు ట్రాఫిక్ డీసీపీ శ్రీనివాస్ సార్ ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎలా ఉండబోతున్నాయి? సో ఈ 31st రోజు సందర్భంగా మనం ఈరోజు ఓఆర్ఆర్ అలాగే పీవీఎన్ఆర్ హైవేని ఖచ్చితంగా ఈరోజు 10 PM నుంచి ఎర్లీ మార్నింగ్ 5 AM వరకు క్లోజ్ ఉంటుంది. సో ఎమర్జెన్సీ వెహికల్స్ కానీ ఎవరైనా ఎయిర్పోర్ట్ వే వాళ్ళు ఉంటే వాళ్ళ ఎవిడెన్స్ ఇస్తే మనం వదిలేయడం జరుగుతుంది. దాంతోపాటు మన దగ్గర సైబరాబాద్ లిమిట్స్ ఉన్న ఆల్ ఫ్లైఓవర్స్ ఇంక్లూడింగ్ కేబుల్ బ్రిడ్జ్ అన్ని కూడా ఈరోజు 11 PM నుంచి ఎర్లీ మార్నింగ్ 5 AM వరకు కంప్లీట్ క్లోజ్ ఉంటుంది. సో ఇది అందరూ గమనించాలి. ట్రాఫిక్ డైవర్షన్స్ అనేవి కూడా ఉన్నాయి. ఇంకా లాస్ట్ టైం కూడా కొన్నిసార్లు బ్రిడ్జ్లు క్లోజ్ చేసినప్పటికీ కూడా కొంతమంది ప్రజలు క్రేజీ ఫీలింగ్తో అక్కడికి వెళ్ళి కేక్స్ కట్ చేసుకోవడం, ఇలాంటివి కూడా కొన్ని పిచ్చి చేష్టలు చేశారని కూడా చెప్పొచ్చు. ఈసారి అట్లా ఎల్లో చేసిన లేదు. మన ట్రాఫిక్ సిబ్బంది ఒకటి లా అండ్ ఆర్డర్ వాళ్ళు, ఎస్ఓటీ వాళ్ళు అందరూ కూడా ఉండడం జరిగింది. వీళ్ళందరూ కూడా 80% వాటికి మనం అల్లో చేయడం జరుగుతుంది. అదేవిధంగా డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికిన వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే వాళ్ళపైన ఎలాంటి చర్యలు తీసుకుంటారు? ఇంకోటి, అదేవిధంగా కొంతమంది యువత క్రేజీ ఫీలింగ్తో కావాలని నేను వైరల్ అయిపోవాలని ఒక ఉద్దేశం పైన కూడా ఇలాంటివి చేస్తూ ఉంటారు. వాళ్ళపైన ఎలాంటి కఠినమైన శిక్షలు తీసుకుంటారు? సో డ్రంక్ డ్రైవ్ చేసి వాళ్ళు దొరికిన వాళ్ళ అందరినీ కూడా కోర్టు పంపడం జరుగుతుంది. కోర్టు డిసిషన్ తీసుకుంటే ఫైన్ వేయాలా, జైలు పంపాలా నిర్ణయిస్తుంది. దాంతోపాటు ఇట్లాంటి ఫీడ్ చేస్తే కూడా వాళ్ళ మీద మామూలు డ్రంక్ డ్రైవ్ కాకుండా ఐపీ సెక్షన్ కూడా పెట్టేసి వాళ్ళ మీద చర్య చేయడం జరుగుతుంది. నార్కోటిక్ టీనాప్ కూడా మీకు కిట్లు రావడం కూడా జరిగింది. డ్రగ్స్ అంటే అది ఎలా ఉపయోగిస్తారు? అంటే దానివల్ల ఎంతసేపటికి వాళ్ళు డ్రగ్స్ తీసుకున్నారా లేదా కన్జ్యూమ్ చేశారా అని ఎలా తెలుస్తుంది? సో ఆ పరికరాలు ఇప్పుడే కొత్తగా సర్వే అయ్యి వాటిని ఈరోజు ఉపయోగించడం జరుగుతుంది. ఇంపార్టెంట్ ప్లేస్లో లేకపోతే అనుమానితులు ఎవరు ఉంటే వాళ్ళ పేరు చేయడం జరుగుతుంది. దాన్ని బట్టి మన రిజల్ట్ బట్టి ఎలా సార్, వాళ్ళ సలైవా ద్వారా మీరు శాంపిల్ తీసుకుంటారా లేకపోతే యూరిన్ ద్వారా శాంపిల్? దాని సపరేట్ టీం, టెక్నికల్ టీంలు ఉన్నాయి, అవి చూస్తాయి. వాళ్ళు 2 విధాలు చేయొచ్చు అని చెప్తున్నారు. సపరేట్ టీమ్స్ వచ్చాయి, వాళ్ళు చేస్తారు. సో దాన్ని బట్టి మనకు ఒకసారి ఉపయోగిస్తే మనకు తెలుస్తుంది దాని గురించి. ఫైనల్గా న్యూ ఇయర్ దగ్గర కూడా కొన్ని సీసీటీవీ ఫుటేజెస్ ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా కొంతమంది కన్జ్యూమర్స్, పెడలర్స్ పార్కింగ్ యార్డ్స్లో ఇక్కడ అన్నీ అమ్మడం కూడా జరుగుతుంది. వాళ్ళపైన నిఘా ఏదైనా సపరేట్గా ఉందా సార్? ఉందండి, దానిపై కూడా ఉన్నది. మన సివిల్ పోలీసు అలాగే ఎస్ఓటీ వాళ్ళు కూడా క్రైమ్ వాళ్ళని నియమించడం జరిగింది. వాళ్ళు కూడా చూస్తుంటారు. చూసి ఎట్టి పరిస్థితులు ఏమాత్రం అనుమానం ఉన్నా ఖచ్చితంగా వాళ్ళ మీద చర్య తీసుకోవడం జరుగుతుంది. దాంతోపాటు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇస్తే కూడా దాని మీద యాక్ట్ చేయడం జరుగుతుంది. ఎంతసేపటికి బ్రిడ్జ్లు క్లోజ్ చేస్తారు సార్? అంటే ఏ టైం నుంచి ఏ టైం వరకు? బ్రిడ్జెస్ అన్ని మామూలు ఓఆర్ఆర్, పీవీఎన్ఆర్ ఏమో 10 PM నుంచి మార్నింగ్ 5 AM వరకు, అలాగే ఆల్ ఫ్లైఓవర్స్ ఇంక్లూడింగ్ కేబుల్ బ్రిడ్జ్ 11 PM నుంచి మార్నింగ్ 5 AM వరకు క్లోజ్ చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ సార్. చూస్తున్నారు కదా, ఇది పరిస్థితి. జనాలు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి, డ్రంక్ అండ్ డ్రైవ్ అసలు చేయకూడదు అని చెప్పడం కూడా జరుగుతుంది. చేసిన వాళ్ళపైన కఠినంగా చర్యలు తీసుకుంటామని చెప్పడం కూడా జరుగుతుంది. కెమెరామెన్ శివతో పెటిషా రిపోర్టింగ్, RTV హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.